ఈ వీడియోలో మనం ఒక ఇండస్ట్రీలో ఉన్న ఒక ట్యాంక్ యొక్క లెవెల్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తున్నాం, ట్రాన్స్మిటర్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేసాం, అదేవిధంగా కంట్రోల్ రూమ్లో ఆ వాల్యూ ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అని మనం సిమ్యులేట్ చేసి నేర్చుకుందాం. ముందుగా మనకి ఇండస్ట్రీలో ఒక ట్యాంక్ ఉందన్నమాట. ఇది ఒక స్మాల్ ట్యాంక్. ఓకే. ఈ ట్యాంక్‌కి సంబంధించిన లెవెల్ అనేది నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనకి రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెవెల్ మెజర్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ లెవెల్ మెజర్‌మెంట్ కోసం చాలా టెక్నాలజీస్, చాలా డిఫరెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ ట్యాంక్‌కి వచ్చినంత వరకు మనం డిఫరెన్షియల్ ప్రెషర్ బేస్డ్ లెవెల్ ట్రాన్స్మిటర్‌ని మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఆ లెవెల్ ట్రాన్స్మిటర్ డిఫరెన్షియల్ ప్రెషర్‌ని యూజ్ చేసుకొని ట్యాంక్ యొక్క లెవెల్ మెజర్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మనం ఈ కోర్సులో మెయిన్‌గా 4-20 మిల్లీ యాంప్ గురించే ఫోకస్ చేస్తాం. మిగిలినవి అవి ఎక్కువ డిస్కస్ చెయ్యం. ఓకే. ఎందుకంటే టాపిక్స్ అనేవి చాలా డెప్త్‌గా ఉంటాయి. మనం అన్నీ ఒకేసారి డిస్కస్ చేస్తే మనం డీవియేట్ అయిపోతాం. ప్లస్ మెయిన్ పాయింట్ మిస్ అవుతుందన్నమాట. మీరు ఎటువంటి ఇన్‌స్ట్రుమెంట్ అయినా యూజ్ చేయండి. ఓకే. ఫైనల్‌గా అది 4-20 మిల్లీ యాంప్ సిగ్నల్‌నే పంపిస్తది మన పీఎల్‌సీకి. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ ట్రాన్స్మిటర్‌లో లెవెల్ మెజర్‌మెంట్‌లో డిఫరెన్షియల్ ప్రెషర్ బేస్డ్ లెవెల్ ట్రాన్స్మిటర్ అనేది ఒక మోడల్. అదేవిధంగా రాడార్ బేస్డ్ లెవెల్ మెజర్‌మెంట్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ బేస్డ్ లెవెల్ మెజర్‌మెంట్ ఉంటుంది. ఓకే. న్యూక్లియర్ బేస్డ్ లెవెల్ మెజర్‌మెంట్ ఉంటుంది. ఈ విధంగా చాలా వర్కింగ్ ప్రిన్సిపల్స్ గానీ, టెక్నాలజీస్ గానీ ఉంటాయి. మోస్ట్‌లీ మీరు ఎటువంటి ప్రిన్సిపల్ వాడినా, ఎటువంటి మోడల్ వాడినా, ఆ ఇన్‌స్ట్రుమెంట్ అనేది 4-20 మిల్లీ యాంప్ సిగ్నల్‌నే పంపించాలి. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే గనుక ఈ ట్యాంక్‌లో ఫస్ట్ ఉంది గదా! ఈ పాయింట్, ఈ పాయింట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ట్యాపింగ్స్. ఈ 2 ప్రెషర్ పాయింట్స్‌లో కూడా మనం తీసుకొని ట్యాంక్ యొక్క లెవెల్ మెజర్ చేస్తున్నాం. నేనిప్పుడు ఆ పాయింట్స్ చూపిస్తాను ఇక్కడ చూడండి. దగ్గరికెళ్ళి. ఇది ఇంపల్స్ లైన్స్ అన్నమాట. ఈ పాయింట్స్ ద్వారా తీసుకొచ్చి మనం ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా! ప్రెషర్ ఇంపల్స్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ నుంచి తీసుకెళ్ళి మనం ట్రాన్స్మిటర్‌కి కనెక్ట్ చేస్తాం. ఓకే. ఇది డీపీ ట్రాన్స్మిటర్. డీపీ అంటే డిఫరెన్షియల్ ప్రెషర్ బేస్డ్ లెవెల్ ట్రాన్స్మిటర్. ఈ ట్రాన్స్మిటర్ యొక్క పైన ప్రతి ట్రాన్స్మిటర్‌కి కూడా ఒక ట్యాగ్ నేమ్ ఉంటుంది. ఒక అడ్రెస్ ఉంటుంది. ఆ అడ్రెస్ కూడా మనం పైన చూడొచ్చు ఇంతకుముందు. ప్రెజెంట్ లెవెల్ వచ్చి 0%. ఈ ట్యాంక్‌లో ఏమీ లేదు. 0% చూపిస్తుంది. ఓకే. దీన్ని మనం ఇప్పుడు సిమ్యులేట్ చేసి మనం రెస్పాన్స్ చెక్ చేద్దాం ఫీల్డ్‌కి, కంట్రోల్ రూమ్‌కి. ఓకే. సో, మీరు చూస్తే గనుక ఇక్కడ ఇందాక మీరు చూసారుగా ట్రాన్స్మిటర్. ఇది కూడా సేమ్ అదే ట్రాన్స్మిటర్, సేమ్ ట్రాన్స్మిటరు. నేను ట్రాన్స్మిటర్ అవుట్‌పుట్‌లో మల్టీమీటర్‌ని సీరీస్‌లో కనెక్ట్ చేశాను. ఓకే. మనకు సిగ్నల్ అనేది కరెంట్ ఉంది. అవునా? కరెంట్ మనం మెజర్ చేయాలి. కరెంట్ మెజర్ చేసినప్పుడు మనం సీరీస్‌లో కనెక్ట్ చేయాలి కాబట్టి, నేను మల్టీమీటర్‌ని సీరీస్‌లో కనెక్ట్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ బార్డర్ ఉంది కదా! ఈ రెడ్ కలర్ బార్డర్‌లో ఉన్న ఈ ట్రాన్స్మిటరు, ఈ మల్టీమీటరు మనకి ఫీల్డ్‌లో మనం తీసుకున్నాం ఇక్కడ మెజర్‌మెంటు. ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ బార్డర్ ఉంది కదా! ఇది మన కంప్యూటర్ ఉన్న గ్రాఫిక్స్ అనమాట. ఆపరేటర్ కంప్యూటర్ ఉంటుంది కదా! ఆ ఆపరేటర్ కంప్యూటర్‌లో ఉన్న గ్రాఫిక్స్‌ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో, రైట్ సైడ్ ఫీల్డ్, లెఫ్ట్ సైడ్ కంట్రోల్ రూమ్. ఓకే. ప్రెజెంట్ లెవెల్ ఏమీ లేదు కాబట్టి మనకి ఈ ట్రాన్స్మిటరు 4 మిల్లీ యాంప్ సిగ్నల్‌ని పీఎల్‌సీకి పంపిస్తుంది. పీఎల్‌సీ ఆ 4 మిల్లీ యాంప్‌ని మెజర్ చేసుకొని, దాని దగ్గర ఆల్రెడీ ఉన్న ఈ యొక్క లెవెల్‌కి సంబంధించిన ఈ ట్రాన్స్మిటర్‌కి సంబంధించిన డేటాను తీసుకొని, ప్రాసెస్ చేసుకొని, ఫైనల్‌గా దాని యొక్క ఈక్వివలెంట్ లెవెల్ వాల్యూ ఉంటుంది కదా! ఆ వాల్యూని కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చూపిస్తది. ఇక్కడ మీరు చూస్తే కనుక
కంప్యూటర్ గ్రాఫిక్స్లో ప్రజెంట్ లెవెల్ ఎంత? -0.01%, అంటే ఆల్మోస్ట్ జీరో. గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి కంట్రోల్ రూమ్కి ఫీల్డ్కి కొంత వాల్యూ డీవియేషన్ ఉంటుంది. ఓకే, నేను టెస్టింగే కాబట్టి ఎగ్జాక్ట్గా ఏం చూపించట్లేదు, జనరల్గా సేమ్ ఉంటుంది, లేదా కొంచెం డీవియేషన్ అయితే జనరల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కనుక ట్యాంక్ లెవెల్ని 0% నుంచి 25%కి సిమ్యులేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ట్రాన్స్మిటర్ అబ్జర్వ్ చేయండి, తర్వాత మల్టీమీటర్ అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ టైం డిలేని కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, వెంటనే అన్నీ చూపించను, స్లోగా చూపిస్తాను, మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. రియల్ టైంలో ఫీల్డ్లో చేంజ్ అయిన వెంటనే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో గ్రాఫిక్స్ కూడా అప్డేట్ అయిపోతుంది. కొంచెం మిల్లీ సెకండ్ తేడా ఉంటుంది, అది ఆల్మోస్ట్ మీ కంటికి కనబడదు. ఓకే, నేను ఇక్కడ స్లోగా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ట్యాంక్ లెవెల్ నేను ఇప్పుడు 25% సిమ్యులేట్ చేశాను. ఓకే, ఏమైంది ఇప్పుడు? ట్రాన్స్మిటర్ 25% చూపిస్తుంది లెవెల్. మల్టీమీటర్ 4 మిలియాంప్ నుంచి 8 మిలియాంప్కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ట్రాన్స్మిటర్ పిఎల్సికి 8 మిలియన్స్ పంపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్ రూమ్లో ఏ విధంగా చేంజ్ అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 4 మిలియాంప్ 8 మిలియాంప్ ఇంక్రీజ్ అయింది కదా. సడన్గా 4 to 8కి వెళ్ళిపోదు, గుర్తుంచుకోండి. ఇంతకుముందు 4 మిలియాంప్ ఉంది కదా, 4 నుంచి నెక్స్ట్ వాల్యూ 8కి వెళ్ళదు, అది ఇంకా స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, 4, 5, 6 ఆ విధంగా. ప్రజెంట్ కంట్రోల్ రూమ్లో వాల్యూ ఎంత ఉంది? డిస్ప్లే 24.93% ఉంది. ఫీల్డ్లో ఎంత ఉంది? 25% ఉంది. జనరల్గా సేమ్ ఉండాలి, సేమ్ లేకపోతే మనం ట్రాన్స్మిటర్లో క్యాలిబ్రేషన్ చేస్తే అప్పుడు సేమ్ మ్యాచ్ అవుతాయి. ఓకే, ఇది టెస్టింగే కాబట్టి నేను క్యాలిబ్రేషన్ గట్రా ఏం చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను లెవెల్ని 50% ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ఏమైంది, ఇది మళ్ళీ 25 వచ్చింది, నేను ఇప్పుడు 50కి ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ట్రాన్స్మిటర్ 50% చూపిస్తుంది. మల్టీమీటర్ కూడా 8 మిలియాంప్ నుంచి 12 మిలియాంప్స్కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు కంట్రోల్ రూమ్లో కూడా 25% నుంచి 50%కి చేంజ్ అయింది. కొంచెం డీవియేషన్ ఉంది కాబట్టి 49.887% చూపిస్తుంది. ఇన్ కేస్ ఇది నాన్ క్రిటికల్ ట్యాగ్ అయితే కనుక ఈ డీవియేషన్ పర్వాలేదు, లేదు క్రిటికల్ ట్యాగ్ అయితే కనుక మనం ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఆ డీవియేషన్ని తీసేయాలి. ఓకే, తర్వాత నేను లెవెల్ని 75% ఇంక్రీజ్ చేశాను. ట్రాన్స్మిటర్ 75% చూపిస్తుంది. తర్వాత మల్టీమీటర్ కూడా 16 మిలియాంప్కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు పిఎల్సి ఈ 16 మిలియాంప్ తీసుకుని కంట్రోల్ రూమ్లో కూడా దాన్ని అప్డేట్ చేస్తుంది అన్నమాట. ఎంత? 74.8 ఇంక్రీజ్ అవుతుంది సార్, 85% వస్తుంది. తర్వాత నేను 100%కి ఇంక్రీజ్ చేశాను. నేను సిమ్యులేట్ చేస్తున్నాను కాబట్టి ట్రాన్స్మిటర్లో ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. రియల్ టైంలో అయితే కనుక గ్రాడ్యువల్గానే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. మల్టీమీటర్లో 19.96 మిలియాంపియర్. ఇప్పుడు కంట్రోల్ రూమ్లో ఎంత చూపిస్తుంది? ఆపరేటర్కి 99.78, 99.8. ఓకే, ఈ విధంగా మనకి ఫీల్డ్ ట్రాన్స్మిటరు సిగ్నల్ అనేది 4 మిలియాంప్ నుంచి 20 మిలియాంప్ యూస్ చేసుకొని కరెంట్ సిగ్నల్ని కంట్రోల్ రూమ్ పంపిస్తే అక్కడున్న కంట్రోలర్ అంటే పిఎల్సి, డిసిఎస్ లేదా వేరే ఎటువంటి కంట్రోలర్ అయినా సరే ఈ యొక్క అనలాగ్ ఇన్పుట్ని తీసుకొని దాన్ని ఫైనల్గా డిస్ప్లేలో చూపిస్తుంది అన్నమాట. ఇదే సిగ్నల్ మనం అనలాగ్ ఇన్పుట్లో యూస్ చేస్తాము, అదేవిధంగా అనలాగ్ అవుట్పుట్స్ కూడా యూస్ చేస్తాము. ఓకే, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మన వీడియోస్ని, ఛానల్స్ని, కోర్సెస్ని అన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఏదైనా సోషల్ నెట్వర్క్స్ కానీ షేర్ చేయండి, మనకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో